హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ మీ ముందుకైతే మంచి స్టోరీతో వచ్చేస్తాము. ఇది వచ్చేసి అందరికి ఉపయోగపడే స్టోరీ అండి. సో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్టోరీ ఏంటంటే సీతాఫలం చెప్పే నీతి అనమాట. ఒక పండు మనకి ఏం నీతి చెప్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాము. అయితే ఒక ఊరిలో ఒక స్వామీజీ వస్తారు. ఆయన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారనమాట. అయితే ఫస్ట్ రోజు ఆయన ఉపన్యాసం విని జనానికి చాలా నచ్చి రెండవ రోజు కూడా ఆయన ఉపన్యాసానికి వస్తారనమాట. ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉండగా ఆయన శిష్యులు ఒక నలుగురు ఒక ఆయన్ని మోసుకొని వస్తారనమాట. అది చూసి స్వామీజీ ఏంటా అని ఆయన శిష్యుల్ని అడుగుతారన్నమాట. ఏమైంది నాయన అని అడిగితే ఆయన నదిలో కొట్టుకుపోతూ ఉంటే మేము రక్షించి కాపాడి తీసుకొచ్చాం స్వామి అని ఆయన శిష్యులు చెప్తారు. అవునా, ఏం నాయన కాలు జారి నదిలో పడిపోయావా అని స్వామీజీ అడుగుతారనమాట. వెంటనే ఆయన ఉండి లేదు స్వామి, నేనే కావాలని దూకేశాను అని చెప్తారనమాట. అది విని అక్కడ ఉన్న జనం అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఎందుకు నాయన, ఎందుకు దూకేశావని స్వామీజీ అడుగుతారనమాట. అడిగితే నాకు జీవితంలో అన్ని కష్టాలే స్వామి, ఏ పని చేసినా కలిసి రావటం లేదు, నా భార్య బిడ్డల్ని కూడా నేను సరిగా పోషించలేకపోతున్నాను, నాకు బ్రతకంతా చాలా దీనంగా ఉంది, చాలా అస్తవ్యస్తంగా ఉంది, విరక్తి వచ్చేసింది జీవితం మీద, అందుకే చనిపోవాలని అనుకున్నాను, అందుకే దూకేస్తే మీ శిష్యులు నన్ను కాపాడి తీసుకొచ్చారు స్వామి అని చెప్తాను అనమాట. అవునా నాయన, సరే అయితే చాలా నీరసంగా ఉన్నావు, ఇదిగో ఈ సీతాఫలం తీసుకొని తిని ఫస్ట్ అని చెప్పేసి స్వామీజీ ఆయనకి ఇస్తారనమాట. ఆయన చాలా నీరసంగా ఆకలితో ఉండడం వల్ల వెంటనే ఆ సీతాఫలం తీసుకొని ఫాస్ట్గా తింటూ గింజల్ని తీసి కింద పడేస్తూ ఉంటారనమాట. అది చూసి స్వామీజీ అడుగుతారు, ఎందుకు నాయన గింజలు పడేస్తున్నావు అని. అది విన్న జనం కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తారనమాట. ఎందుకు స్వామీజీ ఇలా అడిగారు, గింజలు తీసి పడేస్తాం కదా పండు తినేటప్పుడు అని. అయితే ఆ తినే వ్యక్తి కూడా స్వామీజీ అవి తినడానికి పని చెయ్యవు కదా, అందుకే పడేస్తున్నాను అని చెప్తారనమాట. అవునా నాయన, మరి గింజలు అడ్డం వచ్చాయి కదా, మరి పండుని ఎందుకు తింటున్నావు, వదిలేకపోయావా తినకుండానా అని అడిగారు. అడిగితే అతను పక్కన నవ్వి, ఏంటి స్వామీజీ మీరేమన్నా జోక్ చేస్తున్నారా, అంత తీయని పండుని గింజల కోసం వదిలేసుకుంటామా, గింజలు తీసి పాడేసి పండుని తింటాము అని చెప్తాడనమాట. అప్పుడు స్వామీజీ నవ్వి, అవును నాయన, జీవితం కూడా అలాంటిదే, నువ్వు తిన్న ఈ సీతాఫలంలో గింజలు వచ్చే కష్టాలు లాంటివి, అందులో మధురమైన ఫలం ఉంది కదా, అది జీవితంలో ఉండే సంతోషం లాంటిది. సో ఇలాంటి చిన్న చిన్న కష్టాలు వస్తాయని చెప్పి మనం జీవితమే పాడు చేసుకొని చనిపోవాలనుకుంటామా, పిక్కలను తీసి గింజలను తీసి నువ్వు ఎలా అయితే బయట పడేసావో అలాగే జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని నీ జీవితం జీవించాలి సుఖంగానా అని చెప్తారనమాట. అంతేనండి, మన జీవితంలో కూడా అంతే, చీటికి మాటికి అంటే చనిపోతాను, అంటే చనిపోతాను, ఏ కష్టం వచ్చినా చనిపోతాను, భార్య తిట్టిందని భర్త చనిపోతాను అంటాడు, భర్త తిట్టిందని భార్య చనిపోతాను, అమ్మ తిట్టిందని కొడుకు అంటారు, కొడుకు తిట్టాడని తల్లిదండ్రులు అంటారు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిందని చనిపోతానంటారు, ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే చనిపోతానంటారు. ఇలా ప్రతి దానికి ఈ చిన్న కష్టానికి చిన్న సమస్యకు కూడా నేను చనిపోతాను, సమస్య దానికి పరిష్కారం అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రతిదానికి చావు ఒకటి పరిష్కారం కాదు. అట్ ద సేమ్ టైం ప్రతిదానికి నేను చనిపోతాను అని అనడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే జీవితంలో కష్టాలు వస్తాయి, కష్టాలు రాని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఏమంటారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరి జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడగలిగారు కాబట్టి అలా సిచ్యువేషన్కి ఏమంటారు, ఆ స్టేటస్కి ఉండగలుగుతున్నారు. అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవ అయితే చనిపోతాను అలా అనుకోవడం చాలా తప్పండి. మనం జన్మించామంటే దానికి దేవుడు ఎంతో కొంత ఇచ్చుంటాడు మనకి. అంటే జీవితంలో ఏదో ఒకటి సాధించడానికో లేకపోతే ఏదో ఒకటి చేయడానికో మనల్ని భూమి మీద పంపుంటారు. మళ్ళీ ఆ దేవుడు పిలిపొచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. కానీ మనంతటా మనం ఎందుకు బలవంతంగా చనిపోవాలి, అసలు చనిపోతానన్న మాట మనం ఎందుకు తీసుకురావాలి. అందుకనే ఎప్పుడు కూడా చావు అనే పదాన్ని మనం వాడకుండా ఉండడానికే ట్రై చేద్దాం. సమస్యలు వస్తాయి పోతాయి, ఆ వచ్చే సమస్యకి భయపడి చనిపోతాను అని అనకూడదు. నిజం చెప్పాలంటే చనిపోతాను అనే ఒక్క ధైర్యం, చనిపోయే ధైర్యంలో 1% ఉన్నా కూడా బ్రతకగలమండి. కానీ ఆలోచన చెయ్యాలి చనిపోయే ముందు. సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త స్టోరీతో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.